అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? తెలివి కలవాళ్ళు. ఉజ్బెకిస్తాన్లో ఒక పేదవాడికి 3 కొడుకులుండేవాళ్ళు. తండ్రి వాళ్లతో, అబ్బాయిలు, మనకు పశువుల మందలు లేవు, బంగారమూ లేదు, అందుచేత మీరు జ్ఞానధనం సంపాదించుకొని తెలివితేటలే ఆస్తిగా బ్రతకవలసి ఉంటుంది అని బోధించాడు. కొడుకులు తండ్రి చెప్పినట్లే జ్ఞానం సంపాదిస్తూ ప్రతి విషయాన్ని సూక్ష్మబుద్ధితో గ్రహిస్తూ పెరిగి పెద్దవారయ్యారు. కొంతకాలానికి వారి తండ్రి గతించాడు. ఇక వారు ఉన్న ఊరు వదిలి బ్రతుకు తెరువు వెతుక్కుంటూ బయలుదేరారు. కొన్నాళ్ల పాటు నడిచిన మీదట వారికొక నగరం అంత దూరాన కానవచ్చింది. ఆ నగరంలో తమకు ఏదో ఒక పని దొరకపోదనుకుంటూ వారు నగరం కేసి నడిచారు. దారికేసి చూస్తూ తల వంచుకొని నడుస్తున్న పెద్దవాడు చప్పున ఆగి, కొద్దిసేపటి కింద ఇటుగా ఒక భారీ ఒంటె వెళ్ళింది అన్నాడు. ముగ్గురు నగరం కేసి కొద్ది దూరం నడిచాక రెండోవాడు, దానికి ఒక కన్ను గుడ్డిది అన్నాడు. మరికొంత దూరం వెళ్ళాక మూడోవాడు, దానిమీద ఒక ఆడది ఒక బిడ్డ ఎక్కి ఉన్నారు అన్నాడు. వారు ఇంకా కొంత దూరం వెళ్ళాక వారి వెనుక వైపు నుంచి ఒక మనిషి గుర్రం మీద వచ్చి వారిని కలుసుకున్నాడు. పెద్దవాడు అతనితో, అయ్యా, దేనికోసమో వెతుకుతున్నట్లున్నావు? ఒంటె కోసం కాదు కదా అన్నాడు. అవును, ఒంటె ఎటో పోయింది అన్నాడు గుర్రం ఎక్కినవాడు. పెద్ద ఒంటె అవునా అని పెద్దవాడు మళ్ళీ అడిగాడు. అవును, మీరు చూశారా దాన్ని అని గుర్రమెక్కినవాడు అడిగాడు. దాని ఎడమకన్ను గుడ్డిది అవునా అన్నాడు రెండోవాడు. దాని మీద ఒక స్త్రీ ఒక బిడ్డ ఎక్కి ఉన్నారు కదూ అని మూడోవాడు అడిగాడు. నిజం నిజం, మీరు దాన్ని చూశారన్నమాట అన్నాడు గుర్రమెక్కినవాడు. మేము నీ ఒంటెను చూడలేదు అన్నారు అన్నదమ్ములు. ఒంటెను పోగొట్టుకున్న వాడికి వాళ్లపైన గట్టి అనుమానం కలిగింది. నా ఒంటెను, దాని మీద ఉన్న నా భార్యను, కొడుకును ఏం చేశారో చెప్పకపోతే మిమ్మల్ని పాదుషా దగ్గరకు ఈడ్చుకుపోతాను అన్నాడు కోపంగా. మేము నీ ఒంటెను కానీ, నీ భార్యను కానీ, నీ కొడుకును కానీ కళ్ళ చూడలేదు, కానీ ఈ దిక్కుగా వెళితే మాత్రం నీకు ఒంటె దొరకవచ్చు అన్నారు అన్నదమ్ములు. మీరు కళ్ళ చూడని ఒంటెను, దాని మీద ఉన్న వారిని ఎట్లా వర్తించారు? పాదుషా దగ్గరకు పదండి అంటూ గుర్రం ఎక్కినవాడు వారిని పాదుషా దగ్గరకు తీసుకుపోయి వారు తన ఒంటెను, భార్యను, కొడుకును తస్కరించినట్లు ఫిర్యాదు చేశాడు. వాళ్ళు తస్కరించారనడానికి ఆధారమేమిటి అని పాదుషా అడిగాడు. నా ఒంటె పెద్దదని, దానికి ఒక కన్ను గుడ్డిదని, దానిమీద ఒక స్త్రీ ఒక బిడ్డ ఉన్నారని వీళ్ళు చెప్పారు. ఆ తరువాత ఏమీ చూడలేదన్నారు. ఏమీ చూడని వాళ్ళు ఈ వివరాలన్నీ ఎలా చెప్పారు అన్నాడు ఒంటెను పోగొట్టుకున్నవాడు. ఆ ప్రశ్నకేం చెబుతారు అని పాదుషా అన్నదమ్ములను అడిగాడు. మేము మా కళ్ళను ఉపయోగించి ప్రతిదీ సూక్ష్మంగా పరిశీలించి అనేక విషయాలు తెలుసుకోగలం అన్నారు అన్నదమ్ములు. మీ విద్యను నేనిప్పుడే పరీక్షిస్తాను అన్నాడు పాదుషా. ఆయన తన వజీరు చెవిలో ఏదో రహస్యంగా చెప్పాడు. వజీరు 2 నౌకర్ల చేత ఒక పెట్టె మోయించి తెచ్చి పాదుషాకెదురుగా పెట్టించాడు. ఆ పెట్టెలో ఏమున్నదో చెప్పండి అని పాదుషా అన్నదమ్ములను ఆజ్ఞాపించాడు. అది ఖాళీ పెట్టె, అందులో ఒక గుండ్రని వస్తువు మాత్రమే ఉంది అని పెద్దవాడు అన్నాడు. ఆ గుండ్రని వస్తువు దానిమ్మకాయ అన్నాడు రెండోవాడు. పండని దానిమ్మకాయ అన్నాడు మూడోవాడు. పాదుషా తన ఆసనం నుంచి దిగివచ్చి పెట్టి మూత తెరిచి అందులో నుంచి ఒక పచ్చి దానిమ్మకాయ పైకి తీశాడు. సభలో వారంతా నిర్ఘాంతపోయారు. వీళ్ళు దొంగలు కారు, నిస్సందేహంగా మహామేధావులు. నీ ఒంటె ఏమైందో నీవే వెళ్ళి వెతుక్కో అని పాదుషా ఫిర్యాదితో చెప్పి అన్నదమ్ములను తనతో పాటు భోజనానికి తీసుకుపోయి దివ్యమైన భోజనం, పానీయాలు తాగించాడు.
మీ తెలివితేటలు నిజంగా అద్భుతంగా ఉన్నాయి. మీరు చూడని ఒంటెను, దాని మీద ఎక్కిన వారిని ఎలా వర్ణించగలిగారు అన్నాడు పాదుషా. దారిలో ఒంటె అడుగుజాడలున్నాయి. అవి మామూలు ఒంటెల గుర్తుల కన్నా బాగా పెద్దవి. అందుకని అటుగా వెళ్ళినది భారీ అయిన ఒంటె అని తెలిసింది అన్నాడు పెద్దవాడు. అది దారిన పోతూ కుడి పక్కన ఉన్న గడ్డినే కొరికింది, కానీ ఎడమ పక్కన ఉన్న గడ్డిని ముట్టుకోలేదు అని చెప్పాడు రెండవవాడు. అది విని పాదుషా, ఇంకా చాలు, మీరు మేధావులని నాకు తెలిసింది అని పాదుషా వారిని గౌరవించి తన ఆస్థానంలోనే కొలువులో చేర్చుకున్నాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.